తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజాక్షేత్రంలోకి దిగిన తర్వాత ప్రజా సమస్యలపైన చాలా పకడ్బందీగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా మొన్న వెలుగుమట్ల గ్రామం కానీ, ఆ తర్వాత అంతకుముందు కుమ్మర గ్రామం కానీ, లేదంటే మరే ఇతర సమస్య కానీ, అన్నిటిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి, మానకొండూరు నియోజకవర్గానికి మధ్యలో ఉండేటువంటి పెద్దలింగాపూర్ లో దాదాపు 12 గ్రామాల రైతులు నీటి కాలువ కోసం, 1.5 కిలోమీటర్న్నర నీటి కాలువ కోసం రోజుల తరబడి దీక్షలు నిర్వహించి, రోజుల తరబడి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే, దీక్షలు చేస్తూ ఉంటే, అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ సమస్యను నెరవేరుస్తామని కనీసం భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో పెద్దలింగాపూర్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని అక్కడికి ఆహ్వానించి, తిన్మార్ మల్లన్న గారు మీరు రావాలి, మా సమస్యలు వినాలి, మా గోడు ఎవడు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశంలో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. అదే అంశం పట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలింగాపూర్ సందర్శించడం జరిగింది. రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. చాలా కాలం పాటు దీక్ష చేస్తున్నటువంటి రైతులను పరామర్శించి వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భరోసా ఇచ్చింది. ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువను పూర్తి చేయడం కోసం తక్షణమే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీధర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను, మీరేం ఆందోళన చెందొద్దు అనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో అప్పుడు ఆ రైతాంగం మా పట్ల భరోసా ఉంచి, మళ్ళన్న ఎంతోమంది మాకు చెప్పిపోయినారు కానీ ఏమీ జరగలేదు, ఇవాళ మిమ్మల్ని విశ్వసిస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ మేము కూడా పూర్తి స్థాయిలో ఆ రైతాంగానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ రైతాంగం కూడా మమ్మల్ని విశ్వసించి మా పైన ఆ బాధ్యతను ఎత్తింది.